స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు శ్రీ మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు రెమెడీస్ చాలా బాగా చెప్తారు. అలాగే మన ప్రేక్షకులు కూడా వారికి ఉన్న ఇబ్బందులను మీ రెమెడీస్ ద్వారా పరిష్కరించుకోవడం జరిగింది. అయితే ఈరోజు నేను మిమ్మల్ని అడగబోయేది ఏంటి అంటే, ఇంట్లో నరదిష్టి బాగా ఉన్నా లేదా వారి వ్యాపార స్థలంలో కానీ వారికి నర సంబంధిత నరదిష్టి ఉంది అనుకునే వారికి ఒక అద్భుతమైన రెమెడీ చెప్తారా? తప్పకుండా, ఖచ్చితంగా 100%. యద్భావం తద్భవతి. ఏదైతే మనం అనుకుంటామో అదే అధికంగా జరుగుతుంది. అంటే నేను ఎందుకు చెప్తాను అంటే ఈ మాట, నరఘోష ఉంది అని కానీ, లేదా నరఘోష ఉంది అని కానీ, లేదా ఎవరో మీకు చెడు చేశారు అని అనుకున్నా, లేదా అది మీకు ఎట్లా తెలుసు, మీరు ఎట్లా నమ్ముతారు? ఎవరైనా ఏమైనా పదే పదే ఇవాళ రేపు ఏంది అంటే, మొన్న ఫంక్షన్ చేసినప్పటి నుండి నా కూతురుకు ఆరోగ్యం బాగాలేదు, గృహప్రవేశం చేసినప్పటి నుండి మా నాన్నగారికి బాగుండట్లేదు. అంటే ఎప్పుడైనా బాగా గమనించుకోండి, ఏదైనా ఒక శుభకార్యం చేసిన తర్వాత ఇంట్లో నెగిటివ్ ఇంపాక్ట్ బాగా ఉంటుంది. ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చి ఎవరి కళ్ళు ఏ విధంగా ఉంటాయో, ఎవరి చూపు ఏ విధంగా ఉంటుందో ఎవరు చెప్పలేరు. ఆ నరఘోష, నర సంబంధిత చూపు అనేటువంటిది మనపై పడడం ద్వారా, మన పిల్లలపై పడడం ద్వారా మనకు కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలే ఉంటుంది ఖచ్చితంగా కూడా. వ్యక్తిగత జాతకరీత్యా శనైశ్వరుని పీరియడ్ కానీ, రాహువు యొక్క పీరియడ్ కానీ చూసుకుంటే ధనస్సు రాశి వారికి 2015-16లో ఒక పెద్ద డ్యామేజ్ జరిగింది. 2024 ఆగస్టు నుండి లేదా 2025 మార్చి, ఏప్రిల్, మే నుండి ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, నెగిటివ్ ఇంపాక్టు చాలా అధికంగా ఉంది. అదేవిధంగా గడిచిన 3 నెలల నుండి మానసిక ప్రశాంతతనైతే దూరమైంది. గత 2 నెలల నుండి అసలు నాకెందుకు ఇట్లా, నాకే ఏమిటి ఇట్లా అనే విధంగా ఉంది. రాబోయే రోజులలో కూడా శనైశ్వరుడు 4వ భావం నుండి 5వ భావానికి వెళ్ళబోతున్నాడు. మరి ఇక్కడ ధనస్సు రాశికి సంబంధించినటువంటి వారు ప్రతి ఒక్కరు, అంటే 5వ భావంలో శనైశ్వరుడు ఉన్న, 5వ భావానికి శనైశ్వరుడు వెళుతూ ఉన్న విపరీతమైన నరఘోష, నర సంబంధిత శత్రుబాధలు అధికంగా ఉంటాయి. నలుగురు చూపు మన మీద ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చెప్పిన పీరియడ్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. లవ్ బ్రేకప్స్ కావచ్చును, అదేవిధంగా ఎన్నెన్నో ఇబ్బందులు. ఒక చిన్న కారు కొన్నా, అబ్బా వాడు కారు కొన్నారా అనే విధంగా వీళ్ళ మీద, అంటే ఒక 800 కారు, ఓ 1,00,000 రూపాయలు పెట్టుకున్నా కూడా వాడు కారు కొన్నాడు, ఆమె కారు కొనింది అని ఇట్లా పుకారు లేపే విధంగా ఉంటుంది పంచమాతు శని ఉంటే. ఈ పంచమాతు శని రాబోయే రోజుల్లో ధనస్సుకు వస్తుంది కనుక ఆ విషయం చెప్పిన. సో ఇప్పుడు ఈ నరఘోష, నర సంబంధిత అంటే వ్యక్తిగత జాతకరీత్యా 5వ భావంపై శని దృష్టి ఉన్న, 5వ భావంలో శనైశ్వరుడు ఉన్న, 8వ భావంలో గురువు ఉన్న, 6వ భావంలో గురువు ఉన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనుక వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అయితే వ్యాపార స్థలంలో కానీ లేదా ఉద్యోగ స్థలంలో కానీ మనకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే, ఉద్యోగ స్థలంలో అంటే మనం చేయలేం, వ్యాపార స్థలంలో అంటే మనదే కనుక మనం చేయొచ్చును. సో ఈ నిమ్మకాయ అనేటువంటిది, దీనితో మనము అత్యంత శక్తివంతమైనటువంటి రెమెడీ చూడబోతున్నాం. ఈ రెమెడీ ఎవరైతే చేస్తారో వారికి అదే రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపడుతుంది ఖచ్చితంగా కూడా. సో ఒక నిమ్మకాయని తీసుకొని దీన్ని ముందుగా మనము ఇలా 2గా కట్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయని ఈ విధంగా 2గా కట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క లవంగాలు, పువ్వుతో ఉండేటువంటి లవంగాలను తీసుకోవాలి. పువ్వుతో ఉండేటువంటి లవంగాలను దీనిపైన మనం డిప్ చేయాలి ఇట్లా.
1 2. ఈ డిప్ చేసేటువంటి సమయంలో కుదిరితే కాలభైరవాష్టకాన్ని చదువుకోవాలి, లేదా కాలభైరవాష్టకాన్ని వినాలి. ఇంట్లో ప్లే చేస్తూ దీన్ని పెట్టాలి. లేదు అనుకుంటే మనసులో ఓం భం భైరవాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ మీరు ఈ లవంగాలను డిప్ చేయాలి. ఈ విధంగా ఖచ్చితంగా పువ్వు అనేటువంటిది ఉండాలి. ఈ యొక్క ఇలా ఎన్ని పెట్టాలి గురుగారు? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మనకు సుమారుగా ఇక్కడ 1 2 3 4 5 6 7 అయినవి, 8 పెట్టాలి మనకి ఇక్కడ. సో 8 అనేటువంటివి నెంబర్ 8 శని యొక్క సంఖ్య. సో నెంబర్ 8 శని యొక్క సంఖ్య కనుక మనం ఇక్కడ 8 లవంగాలను డిప్ చేశాము. ఇక్కడ ఇలా 8 లవంగాలను కూడా డిప్ చేసి పెట్టి కుదిరితే లెమన్కి మాత్రమే కుదిరితే ఒక మట్టి పాత్రలో కొంతమేర రాళ్ళ ఉప్పును పోయాలి. రాళ్ళ ఉప్పును పోసి దానిపై దీనిని పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక కర్పూరాన్ని తీసుకోవాలి. ఇది ముద్ద కర్పూరం కానీ ఏదైనా ఒక కర్పూరాన్ని తీసుకొని మనము దీనిపైన పెట్టి వెలిగించాలి. వెలిగించండి మీరు. ఓం భం భైరవాయ అనుకొని వెలిగించడం ద్వారా ఎస్. ఇప్పుడు దీనిని మనము హాల్లో వెలిగించి ఆ మట్టి పాత్రను పట్టుకొని ప్రతి రూమ్లో తిరగాలి. ఈ పొగ ఏదైతే ఉందో ఈ స్మెల్ చాలా అంటే చాలా పవర్ఫుల్ స్మెల్. ఈ స్మెల్ను మనం స్వీకరిస్తూ ప్రతి రూములో దీన్ని కనుక మనము వ్యాపింపజేయగలిగితే ఇంట్లో ఉండేటువంటి నరఘోష, నర సంబంధిత దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపార స్థలంలో అయినా దీన్ని వెలిగించుకోవచ్చు. అయితే ప్రతి శనివారము రాత్రి 8:40 నుండి 9:40 లోపు చేయాలి. ఇది ఎన్ని వారాల పాటు చేయాలి? 5 వారాలు. లేదు మనకు చేసిన తర్వాత ఆ రోజు రాత్రి మీరు ప్రశాంతంగా పడుకుంటారు. దీన్ని ఈ విధంగా ప్రతి ఇంట్లో కూడా ఈ పొగను వ్యాప్తింపజేసిన తర్వాత నేరుగా తీసుకువెళ్ళి ఇంటి బయట ఈశాన్య మూలన దీన్ని పెట్టండి. పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు తుడుచుకొని నోట్లో నీరు పోసుకొని పుక్కిలించి ఉమ్మేసి ఇంట్లోకి రండి. చాలా అంటే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం మీకు కనబడుతుంది. సత్యంగా విన్నారు కదా, నరఘోష నరదిష్టి ఉన్నవారు ఎలాంటి రెమెడీ చేసుకోవడం ద్వారా తొలగిపోయి ఆ రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోతారని గురుగారు చెప్పారు. అలాగే మీరు వ్యక్తిగత జాతకం చూపించుకొని మీకున్న సమస్యలు పరిష్కరించుకోవాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి గురుగారిని కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. కూడా చూడలేదు.
చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.